నమస్తే. మనం హెల్త్ చెకప్స్ కోసం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం లివర్కి ఫ్యాట్ ఎంత ఉంది, ఫ్యాటీ లివర్ ఉందేమో అది కూడా టెస్ట్ చేయించుకోండి అనేసి. లివర్ డ్యామేజ్ అవటం, దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవటం, ఏ పరిస్థితిలో చేయించుకోవాలి, లివర్ హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడటానికి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అమర్నాథ్ గారు. ఫ్యాటీ లివర్ ఉందేమో చెక్ చేసుకోండి అనేది ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. ఎందుకు ఈ ఇష్యూ రేజ్ అవుతుందండి? ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఎప్పుడు అంటామంటే ఈ 5% దాటిపోయి ఎక్సెస్ బిల్డ్ అవుతుంది ఫ్యాట్. అప్పుడు బిల్డ్ అయినప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. మెయిన్ గా ఏముందంటే ఆల్కహాల్ కన్సంప్షన్ కావాల్సిన కంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు లివర్లో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉండడం, సో ఎక్సెసివ్ మార్బిడ్ ఒబేసిటీ, దట్ ఆల్ లీడ్స్ టు మన లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. మళ్ళీ బ్యాలెన్స్ డైట్ తీసుకోము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ వద్ద ఎక్కువ కామన్, హై షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ రీజన్స్ అనమాట. కొన్ని డిసీజెస్ ఉంటాయి అన్నమాట, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, హై అట్లా డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. అవి ఉన్నప్పుడు కూడా మనకి లివర్లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉంది లేకపోతే లివర్ కి ఇబ్బంది ఉంది అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే అది ఇన్నర్ ఆర్గాన్ కాబట్టి. సో మన లివర్ సిమ్టమ్స్ ఎప్పుడు బయట కనిపించదు. సో ఎందుకంటే మనకు ఎక్కువ రిజర్వ్స్ ఉంటాయి. మన లివర్ ఆల్మోస్ట్ 80 to 90% డ్యామేజ్ అంత వరకు మన సిమ్టమ్స్ ఉండవు. సో మనకేమనిపిస్తుంది, మనం నార్మల్గానే ఉన్నాము, హెల్తీగా ఉన్నాము అనుకుంటాము, కానీ లోపల డ్యామేజ్ అవుతుంటుంది లివర్. దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫ్యాట్ లివర్ని, నెంబర్ 1 థింగ్ వచ్చి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. హెల్తీ వెయిట్ ఎలా మెయింటైన్ చేస్తామంటే, ఒకటి బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎలా అంటే మనం తీసుకోవాల్సింది జనరల్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, మళ్ళీ లీన్ ప్రోటీన్స్ లైక్ చికెన్, ఫిష్, పనీర్, సో హెల్తీ ఫ్యాట్స్, అవి చాలా ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్, కార్బ్స్, సో అవన్నీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ అవన్నీ. సో యూ హ్యావ్ టు అవాయిడ్ దట్ అండ్ వెయిట్ ఎక్సర్సైజ్ ఎవ్రీ అట్లీస్ట్ మినిమం పర్ వీక్ 150 minutes లైక్ సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ చేయాలి. మనం హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తాము, బ్యాలెన్స్ డైట్ ఉన్నప్పుడు మన లివర్లో ఫ్యాట్ అక్యుములేషన్ తక్కువ ఉంటుంది. అసలు ఏ సిచ్యువేషన్లో సర్జరీ దాకా వెళ్తారు? ఎవరు లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? లివర్ ఎండ్ స్టేజ్ అంటాము. ఒక స్టేజ్ దాటిపోయాక అసైటిస్ బిల్డ్ చేయడము, బ్లడ్ వామిటింగ్, అట్లా లివర్ డీకంపన్సేట్ అవుతుంది. సో ఆ ఎండ్ స్టేజ్ లివర్కి వచ్చాక ఇంకే ట్రీట్మెంట్స్ లివర్ని రివర్స్ తీసుకురాలి. ఎగ్జాంపుల్ ఐ కెన్ షో ఎ పిక్చర్. దిస్ ఇస్ ఇన్ హెల్తీ లివర్, దెన్ దిస్ స్టేజ్ టు ఫ్యాటీ లివర్. సో ఇక్కడ మనకేం పెద్ద సిమ్టమ్స్ కనిపించవు. నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఫైబ్రోసిస్ అంటాం. ఈ ఫైబ్రోసిస్ కూడా మనకు సిమ్టమ్స్ ఏం కనిపించవు. సో ఎర్లీ పార్ట్ ఆఫ్ దిస్ ఫైబ్రోసిస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫ్యాట్ లివర్ రివర్స్ అవుతుంది. ఒక నుంచి లేట్ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్, నెక్స్ట్ సిరోసిస్, ఈ స్టేజ్కి వెళ్ళాక లివర్ రివర్స్ అవ్వదు. ఇంకా ఏ మెడిసిన్ దాన్ని రివర్స్ చేయలేదు. సో వన్స్ ఇట్ రీచెస్ దిస్ స్టేజ్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఇండికేటెడ్. సో అంటే ఆ స్టేజ్కి వచ్చి మనకు సిమ్టమ్స్ అన్ని వచ్చేసి డీకంపన్సేట్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఇలాంటి లివర్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా కామన్. సో ఆ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 స్టేజెస్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ మనం లివర్ 2 విధాలుగా వస్తుంది. రోడ్ యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డెడ్ అవుతారు, సో దాన్ని కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఇంకొకటి ఫ్యామిలీలో సగం లివర్ ఇచ్చే వాళ్ళని లివింగ్ డోనర్ అంటాము. లివింగ్ డోనర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, ఏజ్ గ్రూపు 18 to 55 years ఉండాలి. సో వాళ్ళకి డయాబెటీస్ ఉండకూడదు, టూ మచ్ ఫ్యాటీ ఉండకూడదు. సో వీళ్ళు డొనేట్ చేయొచ్చు, సేఫ్గా డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే మన లివర్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఒక 4 to 6 weeks తర్వాత హాఫ్ లివర్ పెరిగి ఫుల్ లివర్గా రిమైనింగ్ లివర్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఏం రిస్క్ ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ కానీ మ్యారేజ్ కానీ ఎలాంటి రిస్క్ ఉండదు ఇచ్చేదానికి. సో వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవచ్చు, దే కెన్ గో ఫర్ జాబ్. తర్వాత ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ఒక 2 months వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు, కానీ ఇష్యూస్ ఉండవు. ఈవెన్ మ్యారేజ్, ఫ్యామిలీ ప్లానింగ్, జాబ్, నో రెస్ట్రిక్షన్. సో లైక్ మన హెయిర్ కట్కి వెళ్తాము, మళ్ళీ 4 weeksకి హెయిర్ పెరుగుతుంది. మళ్ళీ సేమ్ క్యారెక్టర్ లివర్ మనం కట్ చేస్తాము, రెసిపియంట్కి ఇస్తాము, మళ్ళీ 4 weeksకి అంతా లివర్ పెరిగి వాళ్ళకి నార్మల్ లైఫ్. సో డోనర్ హెల్తీగా ఉండాలి. ఎస్, హెల్తీగా ఉండాలి. బెటర్ యంగ్ ఏజ్ అయితే రీజనరేట్ అవ్వడానికి కెపాసిటీ ఉంటుంది. డయాబెటీస్లో రీజనరేషన్ తక్కువ కెపాసిటీ, అందుకే డయాబెటీస్ వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో అందుకని 18 to 50 years నో డయాబెటీస్, నో టూ మచ్ ఫ్యాటీ, లైక్ వాళ్ళలో ఫ్యాట్ లివర్ ఉంటుంది కాబట్టి ఫ్యాటీ లివర్ని మనం
ఇస్తే అది రీజనరేషన్ ఫంక్షన్ తక్కువ ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.